ఈ వేడుక జరగటానికి వాత్సల్య కృపను ఉచితంగా అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారి జన్మదినం. ఈ లోకంలో ఉన్న పాపం వల్ల నశించిపోతున్న మనలను రక్షించడానికి మానవ రూపిగా రుక్తునిగా మారి యేసుక్రీస్తు మనిషి కుమారునిగా జన్మించారు. ఆయన జన్మించిన వెంటనే ఆకాశమందు ఒక తార ఉదయించింది. గొల్లలకు జ్ఞానులకు మార్గాన్ని చూపుతూ ప్రభువుని గణపరిచింది. ఆనాడు ఆ దివ్య తార ఎలా అయితే దేవుని గణపరిచిందో ఈరోజు మనం కూడా ఆ రీతిగానే దేవుని మహిమపరచాలి. ఎలా అంటే మన జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించుచు ఆయన మహిమపరచాలి. మహిమపరచగలిగితే ఆయన మనల్ని గణపరుస్తారు. ఆ ఘనత మన జీవితంలో వెలుగులు నింపుతుంది. అలా మనం అనేక మందికి దేవుని సన్నిధికి మార్గాన్ని చూపుతూ ప్రభువుని గణపరుస్తాం. ఈ మార్గం మనలను జీవ మార్గానికి నడిపిస్తుంది. ఆమె మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్.